మటన్ హలీంని చాలా ఇష్టంగా ఈ సీజన్‌లో తింటూ ఉంటారు కదా! మరి ఇంత టేస్టీ మటన్ హలీంని ఇంట్లోనే చేస్తే ఎంత బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. బయట పిస్తా హౌస్‌లో హలీంని టేస్ట్ చేసిన వాళ్ళు నేను చెప్పే టిప్స్‌ని ఫాలో అవుతూ ఇంట్లో ఒక్కసారి ఈ మటన్ హలీంని ప్రిపేర్ చేశారంటే దాదాపు అదే టేస్ట్‌తో, అదే టెక్స్చర్‌తో మన మటన్ హలీం అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. బయట ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మటన్ హలీంని కొనుక్కొని తినేదానికన్నా ఈ విధంగా ఇంట్లోనే ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. మీరు కూడా ఈ హలీంకి ఫిదా అయిపోతారండి. మరి ఇంత టేస్టీ అండ్ సూపర్ రెసిపీని ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక పావు కిలో వరకు మటన్‌ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలానే నేనిక్కడ విత్ బోన్ తీసుకుంటున్నానండి. వితౌట్ బోన్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కొద్దిగా కొవ్వున్న ముక్కల్ని తీసుకుంటే మటన్ హలీంకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా శుభ్రంగా కడిగిన మటన్‌లోకి ఒక అర స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు, పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1.5 అంగుళం వరకు అల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. అలానే 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్‌లోకి 12-15 స్పూన్ల వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి. మనం చేసుకుంటున్న మటన్ హలీంకి ఖచ్చితంగా గోధుమ రవ్వని వేసుకోవాలండి. ఇలా గోధుమ రవ్వని వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. నేనిక్కడ రెగ్యులర్‌గా యూజ్ చేసే బియ్యాన్ని తీసుకుంటున్నాను. లేదు అంటే బాస్మతి రైస్‌ని కూడా తీసుకోవచ్చు. 2 స్పూన్ల వరకు కందిపప్పు, 1 స్పూను వరకు శనగపప్పును వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు మినపప్పును వేసుకోవాలి. నేనిక్కడ పొట్టు మినపప్పుని తీసుకుంటున్నానండి. లేదు అంటే మినప గుళ్ళను కూడా తీసుకోవచ్చు. 6 వరకు బాదం పలుకులు, అలానే 6 జీడిపప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 6 హోల్ జీడిపప్పుని తీసుకుంటున్నాను. బద్దపప్పు అయితే ఒక 12 వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా 2, 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్‌ని వేసుకొని 1-2 గంటల వరకు పప్పులన్నింటిని నానబెట్టుకోవాలి. ఒక గంట తరువాత మసాలాలన్నీ మటన్‌కి పట్టి మటన్ అనేది టెండర్‌గా అవుతుందండి. ఇలా అయిన తరువాత కుక్కర్‌లోకి ఈ మటన్ పీసెస్‌ని వేసుకోవాలి. ఒకవేళ టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మటన్ పీసెస్‌లోకి 1.5 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని ఖచ్చితంగా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే మటన్ హలీం అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదండి. వాటర్ ఎక్కువగా వేస్తే మటన్ హలీంకి టేస్ట్ రాదు. ఈ విధంగా 1 కప్పు వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఇలా వాటర్‌ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి వాటర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా వాటర్‌ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 12-15 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేదు అంటే 30-35 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకవేళ అడుగు పట్టేస్తుంది అన్న డౌట్ ఉంటే ఒక గ్లాస్ వరకు వాటర్‌ని ఎక్స్‌ట్రా వేసుకొని లో ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి 2 అంగుళాల వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అరంగుళం వరకు జాపత్రి, 3 మరాఠీ మొగ్గలు లేదా 2 పెద్ద మరాఠీ మొగ్గలు, 4 వరకు యాలకులను వేసుకోవాలి. యాలకులని ఖచ్చితంగా వేసుకోవాలండి. అలానే ఒక అనాస పువ్వుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. పావు స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి వీలైనంత వరకు ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు పప్పులు నానబెట్టుకున్నాం కదా! పప్పు కూడా పర్ఫెక్ట్‌గా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ పప్పులో వాటర్‌ని నానబెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌నే వేసుకోవాలండి. ఈ వాటర్‌ని కొద్దిగా వేసుకుంటూ చూడండి ఈ విధంగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నింటినీ ఎంత ఫైన్‌గా గ్రైండ్ చేసుకుంటే మన హలీం అనేది అంత ఈజీగా ప్రిపేర్ అవుతుందండి. అలానే ఈలోపు మన మటన్ అనేది కుక్ అయిందో లేదో చూద్దాము. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మటన్ అనేది ఈ విధంగా ఉడికిపోవాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పైన తేలిన ఆయిల్‌ని మనం ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము.
ఇప్పుడు ఈ మటన్ ని గరిటెతో మిక్స్ చేసుకున్నాము. చూడండి, మటన్ అనేది ఈ విధంగా పీసెస్ లా అయిపోవాలి. అప్పుడే కరెక్ట్ గా వస్తుంది మన హలీం అనేది. ఎక్కడా కూడా అడుగు పట్టేయకుండా ఉడికించుకోవాలి. ఒకవేళ అడుగు పట్టేస్తుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా పప్పు గుత్తితో కానీ మ్యాషర్ తో కానీ ఈ విధంగా చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. మటన్ పీసెస్ అనేవి ఎక్కడా కూడా ముక్కలుగా లేకుండా ఈ విధంగా వచ్చేలాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ మటన్ ని వేసుకోవాలి. ఏ హలీంని ప్రిపేర్ చేస్తున్నా సరే లోతుగా ఉండే బౌల్లోకి ప్రిపేర్ చేసుకుంటే హలీంని ప్రిపేర్ చేయడం చాలా సులువుగా ఉంటుంది. గోధుమ రవ్వ, జీడిపప్పు, బాదం పప్పు, మినపప్పు ఇలా అన్ని వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా దీనిలో వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెండు కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 అంగుళాల వరకు దాల్చిన చెక్కని వేసుకోవాలి. చిన్న కట్ట పుదీనాకుని వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక చిన్న కట్ట కొత్తిమీరను కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. అదేనండి, చెక్క, లవంగాలు, యాలకులు అన్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని వేసుకోవాలి. 3 వరకు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. రెసిపీకి సరిపడినంత ఉప్పు, 3 స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఆల్రెడీ 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాం కదా, మరొక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కొద్దిగా వాటర్ ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా వాటర్ ని వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది దోశ పిండిలాగా ఉండాలండి. ఒకవేళ పిల్లలకైతే ఈ స్టేజ్ వరకు ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఒక పావు స్పూన్ వరకు కారం, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. పిల్లలకైతే ఈ కారాన్ని, పచ్చిమిర్చిని అవాయిడ్ చేయండి. అలానే ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోకి సెట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ లో 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోకి సెట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చూపించిన విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉంటే అచ్చం పిస్తా హౌస్ లో ఉన్న టేస్ట్ తో, టెక్స్చర్ తో మన హలీం అనేది వస్తుందండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నీడన ఆరపెట్టుకున్న గులాబీ రేకులని వేసుకోవాలి. ఒక 2 పువ్వుల వరకు గులాబీ రేకులను వేసుకుంటే సరిపోతుందండి. ఈ గులాబీ రేకులను కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వీడియో లెంతీ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్ అయిన మటన్ హలీం ని ఇంట్లోనే ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ విధంగా నేను చెప్పే టిప్స్ తో ఒక్కసారి మటన్ హలీం ని ప్రిపేర్ చేసి చూడండి. నెక్స్ట్ టైం మటన్ హలీం ని ఎప్పుడు తినాలనిపించినా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ మటన్ హలీం ని ప్రిపేర్ చేశారంటే ఇంట్లోనే ది బెస్ట్ హలీం ని మీరు కూడా ప్రిపేర్ చేసేస్తారు. మనం వేసుకున్న నూనె, నెయ్యి అంతా ఈ విధంగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే పర్ఫెక్ట్ అయిన మటన్ హలీం ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. బయట ఎక్కువ ఖర్చు చేసి తినేదానికన్నా ఇలా ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. మరి సూపర్ టేస్టీ మటన్ హలీం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ప్లేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, మనం పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కొద్దిగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ తింటే ఉంటుందండి. ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. మరి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. సరేనండి, నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము.